ఇంటి పన్ను పెంపునకు కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే ముహూర్తం, బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజ్ లో వేసినట్టే. 2028లో బీజేపీ సర్కార్ పక్క పురపోరు ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ఇక మొత్తం మీద అయితే వీళ్ళు ప్రచారం స్టార్ట్ చేసి ఇక గతంలో జరిగినట్టే, ఎప్పుడు జరిగినట్టే ఇప్పుడు కూడా సేమ్ అదే స్టాటిస్టిక్స్ ప్లే చేస్తుంటారు. ఏం లేదు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలల్లా సరే ఏ ఎన్నికలైనా సరే మా పార్టీకి ఓటేయండి అని చెప్పుకునే కంటే ముందు మా పార్టీ మేనిఫెస్టో ఇది, మేము ఇవి చేస్తాం, మేము ఇక్కడ ప్రజలకు ఈ సమస్యలు మేము గుర్తించినాం, ఈ సమస్యల్ని మేము ఈ విధంగా పరిష్కరిస్తాం అని ఒక మేనిఫెస్టోతోని ముందుకెళ్తారు. ఆ మేనిఫెస్టో ప్రజలకు అవసరం వచ్చేదిగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఎలక్షన్స్ అన్ని అవతల ఎంత తిడితే ఇక్కడ ఉన్నాడు అంతా రెచ్చిపోతాడు. ఇక వీడికే ఏదో సొంత పాగు ఉన్నట్టు వీడంతా రెచ్చిపోయి వీళ్ళ పార్టీ వైపు మళ్తారు. ఇటువంటి సెంటిమెంట్లు, ఇటువంటి రాజకీయాల్ని వాళ్ళు ప్లే చేస్తుంటారు. ఏం లేదు, అంత తిట్ల రాజకీయం, డైవర్ట్ పాలిటిక్స్. నిజంగా ఎన్నికలలో మిత్రులారా, మీ రాజకీయ నాయకులు మీ ఊరికి వచ్చినా, మీ ప్రాంతానికి వచ్చినా, మీ ఏరియాకి వస్తే నువ్వేం చేస్తావు, మా బస్తీలో మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని మీరు ఎట్లా పరిష్కారం చేస్తారు, అది మాట్లాడు తప్ప ఆ పార్టీని ఈడు తిట్టే, ఈ పార్టీని ఆడు తిట్టే, మళ్ళీ నైట్ కాగానే ఇద్దరు ఒక దగ్గరనే కూర్చుని మీదికి వచ్చి వీడు పట్టేసి, వీడి మీద వాడు పట్టేసి. కాబట్టి రాజకీయాలు బయట తిట్టుకునేటివి కావు, లోపల వాళ్ళందరూ ఒకటే. కాబట్టి మీ ప్రాంతానికి ఏం చేస్తారు అనేది మీకు ఇంపార్టెంట్. దాన్ని చూసి ఓట్లేదు.